the Lord. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. రూత్ 3rd chapter and 5th verse. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళెమ్మునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. And she said unto her, all that thou sayest unto me, I will do. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఇది దేవుని యొక్క కృప. మరి దేవుని హృదయం అంతటితో ఆరాధించి మహింపరిచి ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే అది మనకి ఆశీర్వాదము. పదే పదే ఈ మాట చెప్తున్నాను గల కారణం ఏమిటంటే ఈ ఆశీర్వాదంను నేను చూస్తున్నాను. ప్రియులారా, ఇలాగ మనము దేవుని సన్నిధానంలో మన యొక్క దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమంతా సంతోషముగా ఆనందముగా ఉంటుంది. వ్యక్తిగతంగా మనకు, మన కుటుంబాలకు, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ స్థలములకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మంచిది. ఇక్కడ రూతు గురించి మనం చదువుతున్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి పాఠము, లెసన్ ఏమిటంటే విధేయత. విధేయతలో ప్రియులారా గొప్ప ఆశీర్వాదం ఉంది. విధేయతలో వినయం ఉంటుంది. విధేయతలో లోబడి స్వభావం ఉంటుంది. విధేయతలో ప్రియులారా తగ్గించుకునే మనసు ఉంటుంది. ప్రేమించే మనసు ఉంటుంది. విధేయతలో క్షమించే మనసు ఉంటుంది. ఈ గుణగణములన్నీ కూడా ఈ రూతులో చూస్తున్నాం. అందుకే ప్రియులారా, రూతు ఎప్పుడైతే అత్త అనేటువంటి నయోమి చెప్పిందో వెంటనే వింది. అది కష్టమా నష్టమా అదేమీ ఆలోచించలేదు. ఇలాంటి విధేయత అండి. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ విధేయత మనం కలిగి ఉన్నప్పుడు, ఏ విధేయత యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన మాట మన జీవితంలో ఉంటుందో ప్రియులారా, మన జీవితాల్లో వినే స్వభావం ఉంటుంది. విధేయత కలిగి ఉంటాం. తద్వారా కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. వినగల చెవి గ్రహించుకునే ఆత్మని బైబిల్ చెప్తుంది. వినే మనసు మనకున్నప్పుడు ప్రియులారా లోబడతాం. తద్వారా ఆత్మీయంగా మనం మేలు పొందుతాం. శారీరకంగా సంతోషం కలిగి ఉంటాం. మరి అనేక మందికి మాదిరికరంగా ఉండి కుటుంబాల్లో సంతోషం తీసుకొస్తాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో రూతు గురించి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ప్రభువా ఆమెలో ఉన్నటువంటి విధేయత ఎలాంటి ఆశీర్వాదకరంగా తరతరములకు వచ్చింది నాయన. అవును, వ్యక్తిగతంగా మా జీవితాల్లో ఆ విధేయత ఉన్నట్లయితే ఆ కుటుంబమునకు ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉంటాం, ఆ సంఘమునకు ఎలాంటి ఆశీర్వాదకరంగా ఉంటాం. విధేయత లేని కారణము చేత ఎలాంటి అసమాధానము ప్రభా, అశాంతి, నెమ్మది లేకుండా ఉంటాం. ఆయా రీతిలుగా గొడవలు ఉంటాయి ప్రభా. అయితే ఎప్పుడైతే విధేయులు ఉంటామో లోబడతాం, తగ్గించుకుంటాం. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచిన ఆయన, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారిని ముట్టండి, బాగు చేయండి, కుటుంబంలో నెమ్మది దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Ruth 3:5, I will do everything you say, she answered. This verse reflects Ruth's humility, obedience, and trust. Ruth responds with willing heart, showing respect toward Naomi's guidance and demonstrating faith through action. Her attitude teaches us the importance of wisdom, loyalty, and readiness to follow godly counsel. Amen.